ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి 9,000+ వేకెన్సీస్తో కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టుల్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి మెన్షన్ చేసి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్క్రోలింగ్ అయితే రన్ చేస్తున్నారు. అలాగే మనకి ఆన్లైన్ అప్లై ప్రాసెస్కి సంబంధించి కూడా విండో అయితే ఓపెన్ అయినట్లు ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. మనకి అప్లై ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి అప్లికేషన్స్ తీసుకోవడానికి వెబ్సైట్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక మనం నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి నోటిఫికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి పీడిఎఫ్. ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు అవి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు ఈ నోటిఫికేషన్లో మనకి కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్లు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయో ఈ పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నేను అండర్లైన్ అయితే చేశాను, అది కూడా మీరైతే చూడండి. ఇక నోటిఫికేషన్ రిలేటెడ్గా మనకి ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో వాటిని కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం అవైతే చెక్ చేద్దాం. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయో అవి చూసుకున్నట్లయితే ఈ నెల 27వ తారీఖు నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మార్చి 27వ తారీఖు నుంచి ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్గా చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 25వ తారీఖు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి ఏప్రిల్ 25వ తారీఖు అనేది ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కూడా మనకి ఏప్రిల్ 25వ తారీఖే లాస్ట్ డేట్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది ఆన్లైన్లో. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఏవైతే అడ్మిట్ కార్డ్స్ అయితే ఉంటాయో లేదా హాల్ టికెట్స్ అయితే ఉంటాయో అవి చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి జూన్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మనకి సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే యాక్టివేట్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డేట్స్ని కూడా అండర్లైన్ చేశాను చూడండి. ఇక మనకి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందో అది ఎప్పుడు జరుగుతుందో మెన్షన్ అయితే చేశారు. ఇది మనకి జస్ట్ టెంటేటివ్ డేట్ అని మెన్షన్ చేశారు. మోస్ట్లీ ఈ డేట్ చేంజ్ అవ్వచ్చు లేదా చేంజ్ కాకపోవచ్చు అని చెప్పి టెంటేటివ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ని అయితే తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చెక్ చేస్తే మనకి జూలై 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి ఇక్కడ డేట్స్లో మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనే డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేయాలి, లేదా ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేస్తాం, పోస్టుల ద్వారా సెండ్ చేస్తాం, అటువంటి ప్రాసెస్ ఏమీ ఉండదు. ఓన్లీ ఆన్లైన్లోనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే ఏదైతే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఉంటుందో అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందో అది ఏ లాంగ్వేజ్లో జరుగుతుందని చెప్పి రెగ్యులర్గా కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా టాప్లోనే మెన్షన్ చేశారు. అయితే ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ జాబ్స్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ ప్రాసెస్లో ఉంటుందో కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్గా ఉండి మెరిట్ అయితే వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్గా తెలుసుకోవాల్సిన ఇంకొక డీటెయిల్ ఏదైనా ఉంది అంటే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ముందుగానే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి పే స్కేల్ అని చెప్పి. సో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC ప్రకారం పే స్కేల్ అనేది లెవెల్ 3లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే లెవెల్ 3 అంటే బేసిక్ పే 21,700, మ్యాక్సిమం 69,100 రూపాయలు. అయితే మనకి బేసిక్ పే మ్యాక్సిమం పే గురించి పక్కన పెట్టి ఎంత శాలరీ వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే విత్ ఆల్ అలవెన్సెస్తో
35,000 ప్లస్ అంటే 35,000 కన్నా ఎక్కువ శాలరీ ఇనీషియల్గా ఈ జాబ్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్కి వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఫర్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ మెన్షన్ చేసి టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్లో 9,212 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇందులో మనకి మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 9,105 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 107 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే పోస్టులను చూసుకున్నట్లయితే మనకి ఒకే కేటగిరీ పోస్టులు అయితే కాదు, ఇవి మనకి వేరియస్ కేటగిరీ పోస్టులు. మనకి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి కంప్లీట్ ఒక టేబుల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఈ డీటెయిల్స్ ఏవి కూడా ఈ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లా, ఎందుకంటే మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకుని ఈ డీటెయిల్స్ని స్కిప్ చేస్తున్నాను. బట్ ఎనీవే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని మెన్షన్ అయితే చేశారు. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి చూసుకుంటే 424 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం తెలంగాణకి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేస్తే తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్లో టోటల్గా మనకి 301 పోస్ట్ అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 700 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా. ఇక నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అయినటువంటి, అంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అవసరమైన మెయిన్ ఇన్ఫర్మేషన్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని ఇప్పుడు చెక్ చేద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్ని చెక్ చేద్దాం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే కనీస వయసు 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. అయితే ఈ మ్యాక్సిమం 27 సంవత్సరాలు అనేది ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళకి. సో ఒకసారి అవి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే దీనివల్ల వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, దీనివల్ల వాళ్ళు 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్, డ్రైవర్ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే మనకి మినిమం మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ అని మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు, లేదా 10th క్లాస్తో సమానమైన క్వాలిఫికేషన్ ఏదన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఆ క్వాలిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుండి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో భాగంగా మనకి చూసుకున్నట్లయితే హెవీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే రిక్రూట్మెంట్లో భాగంగా మనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ని చెక్ చేసే విధంగా మనకి డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో అది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్, మెకానికల్, మోటార్ వెహికల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు పోస్ట్ నేమ్ని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి మినిమం మెట్రికులేట్ ఆర్ 10th క్లాస్ పాస్ ఇన్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ కూడా మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. బట్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలో కంప్లీట్ చేస్తుంటే ఇంకా బెటర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో భాగంగా మనం ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, ఏదైతే మోటార్ వెహికల్ సంబంధించినటువంటి మెకానిక్లో అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ని మెన్షన్ అయితే చేశారు. సో ఇన్ కేసు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి పాజ్ అయితే చేసి మీరు డీటెయిల్స్ని క్లియర్గా చదవచ్చు. ఇన్ కేసు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు అర్థం కాని డీటెయిల్స్ని మీకు కామెంట్స్ ద్వారా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫర్ ఆల్ అదర్ ట్రేడ్స్మెన్ అని చెప్పి మెన్షన్ అయితే చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో భాగంగా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా
మెట్రికులేషన్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కంప్లీట్గా చదివేవాడిని, బట్ సేమ్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ అయితే చేశారని చెప్పి అది మాత్రమే మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో భాగంగా మనకి ఏదైతే రిలవెంట్ ట్రేడ్ అయితే ఉందో ఆ ట్రేడ్లో ప్రొఫిషియెంట్గా అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది మస్ట్ అండ్ షుడ్ అని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే రిమైనింగ్ పోస్టులు పెద్ద వేకెన్సీస్ లేవు, బట్ వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ మెన్షన్ చేశారు, కానీ అవైతే ఇప్పుడు మీకు నేను ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. సో అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. సో ఇక్కడికి మనకి ఈ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వివరాలని చెక్ చేద్దాం. సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మనకి అప్లికేషన్ ఫీజుని మెన్షన్ అయితే చేశారు. ఆ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అని మెన్షన్ చేసి 100 రూపీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఫర్ జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ కమ్యూనిటీ కేటగిరీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఏవైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళెవరూ కూడా అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేశారు. సో ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్స్ని చూస్తే సెంటర్ ఆర్ సిటీ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్ని మెన్షన్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ని అయితే చూద్దాం. బట్ ఎప్పుడు కూడా మనకి చాలా తక్కువ ఎగ్జామ్ సెంటర్స్ ఉండే, బట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ని మెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు. అది ఒకసారి మీకు నేను చదువుతున్నాను. మీకు దగ్గరగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే అమలాపురం, అనంతపూర్, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, తర్వాత మనకి నెల్లూరు, తర్వాత పొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఓవరాల్గా. బట్ ఎప్పుడు కూడా చాలా తక్కువ ఎగ్జామ్ సెంటర్స్ ఉండే, బట్ ఇక్కడైతే మనకి చాలా ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్ అయితే కనపడుతున్నాయి. ఇక నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చేశారు. ఎప్పుడు కూడా తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనగానే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇవే మాత్రం ఉండే, బట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి చదివినట్లయితే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తెనపల్లి, సూర్యాపేట్, వరంగల్ అర్బన్ ఇవైతే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2023 ఉందో దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ తెలిసిన ప్రతి ప్లేస్లో కూడా ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లాంటివి ఉంటాయని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి వివరాలు అయితే చూద్దాం సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. సో ఇక్కడ నేను అండర్లైన్ చేసాను చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చను మనకి ఒక్కొక్క మార్క్ని అయితే క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఉంటాయో మెన్షన్ చేశారు. ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే 4 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. అందులో మనకి పార్ట్ 1లో చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి. దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ ఉంటాయి. అలాగే పార్ట్ బిలో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఫైనల్గా ఇంగ్లీష్ ఆర్ హిందీ, దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఓవరాల్గా చూసుకుంటే 2 hours టైం అయితే అలాట్ చేయడం అయితే జరిగింది ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఇదైతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అయితే మీకు ముందుగానే చెప్పాను కదా, మనకి ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే పేపర్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందని చెప్పి ఇక్కడ కూడా క్లియర్గా పాయింట్ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా మీరు క్లియర్గా అయితే చదవచ్చు. తర్వాత ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. అంటే ఈ జాబ్స్కి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది.
అలాగే ఏదైతే మనం ఎగ్జామ్ పేపర్లో టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్లో సబ్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బట్ అదంతా తెలుసుకుంటే వీడియో లెంత్ చాలా పెరగడం వల్ల ఈ వీడియోలో నేను ఆ డీటెయిల్స్ ఏవి కూడా ఇంక్లూడ్ అయితే చేయట్లా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో చెక్ చేసి దాన్ని బట్టి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక నెక్స్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళలో మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి హైట్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసే ముందే ఈ హైట్ ఉన్నారా లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు టాప్ మార్క్స్ వచ్చినా సరే మీరు ఈ హైట్ అనేది లేకపోతే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో అందుకోసం మీరు ఇవి ముందుగానే చెక్ చేసుకోండి. తర్వాత మనకి రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు కొన్ని ఏరియాస్ వాళ్ళకి హైట్ వాటికి సంబంధించి. సో ఇవి మనకి ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో మన ఇండియాలో వాటికి అప్లికేబుల్ అవుతాయి. సో అందుకోసం వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో హైట్ అయితే కంప్లీట్ చేసాం కదా. ఇక నెక్స్ట్ మనం చెస్ట్కి సంబంధించి చూడాలి. ఈ చెస్ట్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి చెస్ట్ అనేది బ్రీతింగ్ తీసుకోకముందు 80 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ జరిగి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మినిమం ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అయితే కన్ఫర్మ్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఇవి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో అవైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ డీటెయిల్స్. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీని చెక్ చేసే విధంగా టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. దీన్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. దీన్ని చూసుకుంటే 8 మినిట్స్ 30 సెకండ్స్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇంతకు మించి నోటిఫికేషన్లో తెలుసుకోవడానికి పెద్దగా డీటెయిల్స్ అంటూ ఏమీ లేవు. తర్వాత వెయిట్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ బాడీ మార్క్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాని విధంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. మెడికల్ స్టాండర్డ్స్ అని చెప్పి మెన్షన్ చేసి సింపుల్గా. తర్వాత చూసుకుంటే మనకి ట్రేడ్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ బేసిక్ మీద షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి ఏవైతే కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ అండ్ టెక్నికల్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేసు నేను ఏదైనా డీటెయిల్స్ స్కిప్ చేశానని మీకు అనిపించినా లేదా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదని అనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి.